ఆదాల సహకారంతో కల్వర్టు నిర్మాణం శంకుస్థాపన చేపట్టిన కొండేటి శివారెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 19వ డివిజన్ మహాలక్ష్మి కట్ట ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా కాల్వ నిర్మాణం లేక ఇబ్బంది పడుతున్న ఆ ప్రాంత వాసులకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎంపీ రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి కాల్వ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత వాసులు విజ్ఞప్తి 19వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కొండేటి శివారెడ్డి మహాలక్ష్మి కట్ట ప్రాంతానికి సంబంధించిన కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సంపూర్ణ సహకారంతో కొండ్రెడ్డి రంగారెడ్డి సూచనల మేరకు మహాలక్ష్మి కట్ట ప్రాంతంలో 10 రోజుల్లోనే కల్వర్టు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని స్థానిక ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులు కొండేటి శివారెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. కల్వర్టు నిర్మాణ ఆవశ్యకతను ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు వెంటనే కల్వర్టు నిర్మాణ పనులను మొదలుపెట్టి 10 రోజుల్లోనే పూర్తి చేయడం జరుగుతుందని శివారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కొండేటి రఘురామరెడ్డి, పచ్చ రవి, మడియాల రామిరెడ్డి, లక్ష్మీనారాయణ, వేలూరు సునీల్, నెల్లూరు సుధాకర్, వేలూరు శ్రీధర్ రెడ్డి, రవలి స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పాతకాలం కట్ట అంటారు, మరియు మహాలక్ష్మ వీధి అంటారు. ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి కాలనీ ఏర్పడి ఎన్నో మేము ఈ కరెంటు కానీ అప్పుడు కరెంటు కూడా లేని పరిస్థితి. అప్పుడు కరెంటు సాధించుకున్నాం, అలాగే కుళాయి, లైట్లు, రోడ్లు అన్నీ సాధించుకున్నాం. తర్వాత ఇప్పుడు ఈ సమస్య చాలా కాలం నుంచి మాకు చాలా ముడిపడి ఉంది. ఇక్కడ గుడికి రావాలంటే శ్రీహరినగర్ కానీ, ముత్యాలపాలెం కానీ ఈ ఏరియాలో అంతా మొత్తం నుంచి గుడికి రావాలంటే ఈ ప్రధానమైన ఈ దారి గుండే రావాల్సింది. ఈరోజు రంగారెడ్డి యొక్క సూచనల మేరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి యొక్క చొరవతో ఆదేశాలతో ఈ కార్యక్రమం ఈ పని సాధించగలిగాం. ఇక్కడ అందరూ కూడా మహిళలు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇప్పుడు మేము ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం వచ్చిందనే కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేసుకోలేకపోయాం. ఎన్నిసార్లు దృష్టికి తీసుకుపోయినా, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకుపోయినా కూడా ఈ కార్యక్రమం జరగలేదు. ఈ మురికి నీళ్లు తొక్కుంటానే ఈ 4-5 సంవత్సరాలు అంతకుముందు నుంచి కూడా తొక్కుంటానే తిరుగుతూ ఉన్నాం. గుడికి పోవాలంటే అందరూ మురికి నీళ్ళలో పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రంగారెడ్డి గారి సూచనల మేరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చొరవతో ఈ కార్యక్రమాన్ని ఒక వారం ముందుగానే వచ్చి చూడటం, దీన్ని శాంక్షన్ చేయించటం, ఈ వర్క్ కూడా స్టార్ట్ చేయటం మాకందరికీ, ఈ కాలనీ వాసులు అందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది. మేము కాలనీ వాసులు అందరం కూడా మేము ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉన్నాము. అట్లాగే వారి యొక్క కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ దీనికి టెంకాయ కొట్టడం జరిగింది. ఇది దరిదాపు ఒక 2-3 రోజుల్లోనే పూర్తి చేసుకోగలుగుతామని వాళ్ళు కాంట్రాక్టర్ వాళ్ళందరూ చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఈ రోడ్డు 80 లక్షల రూపాయలకి రైలు కట్టంబడి ఉండేటువంటి రోడ్డుని, అట్లాగే ముత్యాలపాలెం వరకు వేసినటువంటి రోడ్డుకి మరియు తారు రోడ్డు ఇట శ్రీహరి మెయిన్ రోడ్డు వరకు అంటే నారాయణ స్కూల్ మొత్తం కూడా ఈ రోడ్డు మా నారాయణ స్కూల్ దాకా తారు రోడ్డు కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. అది పూర్తయిన తర్వాత ఈ కెనాల్ బ్రిడ్జి కానీ ఆ రోడ్డు కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, రంగారెడ్డి గారిని తీసుకొచ్చుకొని మనం ప్రారంభించుకుందామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మా స్నేహితులందరూ వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది.